శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతికి నమస్కారం పెట్టుకుంటూ లలితా శాస్త్రంలోకి మనం వెళ్దాం. కిందటి నామాలు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే నేను కంటిన్యూగా చెప్పలేకపోయాను. కారణం, నేను కార్తీక మాసం సందర్భంగా యాత్రలకు వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు వీడియోలు చేయటం కుదరలేదు. కాబట్టి ఇది మనకి ఇంత ఆలస్యమైందనమాట. అయినా అమ్మవారి కృప అనుకుని, అది కూడా అమ్మవారి దయ అనుకుని తర్వాత నామం నుంచి మీకు చెప్పదలుచుకున్నాను. మనం ఎక్కడి దాకా నేర్చుకున్నామంటే, శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత అష్టమే చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషిక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఇది మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన నామం. మనం ఎక్కడి దాకా చెప్పుకున్నాం? అష్టమే చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక. ఇక్కడ వరకు కూడా మనం చెప్పుకోవటం జరిగింది. ఆ తర్వాత నామం ఏదైతే ఉందో, వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక భక్తృలక్ష్మీ పరివాహ చలన్మి నాభలోచన. చలన్మీ లాభలోచన. ఆవిడ మొహం ఎలా ఉంది? వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే ఆవిడ మొహంలో అష్టలక్ష్ములకి స్థానం ఆవిడ మొహమే. ధైర్యం కావచ్చు, స్థైర్యం కావచ్చు, ధనం కావచ్చు, అందం కావచ్చు, శాంతి కావచ్చు, ఏదైనా కావచ్చు. లక్ష్మి అంటే అత్యధికంగా ఉన్నటువంటిది. ఆనందం కావచ్చు, నవరసాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆవిడ ముఖంలోంచే మనకి లభిస్తున్నాయి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. పండగ వస్తే మనం ఎలా మన గడపని అలంకరిస్తామండి? శుభ్రంగా మంచిగా పసుపు రాస్తాము, కుంకుమ బొట్లు పెడతాము, పైన మామిడాకులు తోరణం కడతాం, పూలమాలలు వేస్తాం, గడపకి ఎంత అందంగా అలంకారం చేస్తాం కదా. అలా అంత అలంకారమైనటువంటి శోభతో ఆవిడ ముఖం ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు నిత్యం కూడా ఉంటుందన్నమాట. ఎందుకని? ఆవిడ లక్ష్మీ స్వరూపం ఆవిడే కాబట్టి. అష్టలక్ష్ములు ఆవిడ నుంచే మనకు వచ్చాయి కాబట్టి లక్ష్మీ కళంతా ఆవిడ వదనంలోనే ఉందన్నమాట. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. పైగా ఆవిడ ముఖం చూస్తే ఆ యొక్క శివపరమాత్మకి ఎంత కోపంలో ఉన్నప్పటికీ, ఎంత లయం చేసేయాలి విశ్వాన్నంతా అన్నటువంటి ఆ మనస్తత్వం ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ అమ్మవారి ముఖం చూడంగానే వెంటనే నవ్వేసి మామూలు అయిపోతాడు. ఎందుకని? స్మర, వెంటనే మన్మధుడు గుర్తొస్తాడు. అంటే అబ్బా, అమ్మవారు ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది. మనం ఇప్పుడు ఈ హరుడు కదండి, ఆయన సకల హరించేస్తాడు. ఈ తర్వాత చేసుకుందాలి, ముందు అమ్మవారి మొహం కాసేపు చూద్దామని అలా ఉండిపోతాడనమాట. అటువంటి శక్తి అమ్మవారి యొక్క మొహం శక్తి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక, సర్వమంగళప్రదమైనటువంటి అమ్మవారి ముఖం అన్నమాట అది. అంతటి అందమైన ముఖంకి వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఆ యొక్క ముఖ సౌందర్యం, లక్ష్మీప్రదమైనటువంటి ఆ ముఖం ఏదైతే ఉందో, ఆ వక్త్రలక్ష్మి అంటే ఆ వదనానికి వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఒక పెద్ద తటాకంలో
తామర పూలు నిండుగా ఉంటే నల్లని చేపలు అటు ఇటు తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఆ తటాకము, అమ్మవారి కళ్ళు అలా ఉన్నాయట. అంత విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన తల్లి, అంత అందమైనటువంటి కన్నులు కలిగిన తల్లి. ఎందుకంటే నీళ్ళు కలువ రేకులేవో అమ్మవారి కన్నులేవో తెలుసుకోవటం కూడా కష్టంగా ఉందన్నమాట. అంటే అంత అందంగా తీర్చిదిద్దినటువంటి కనుదోయి కలిగినటువంటిది. కరుణా కటాక్ష వీక్షణాలు ఇలా వర్షింపచేస్తూ ఉంటుంది ఆవిడ. మొదటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం, అరుణాం కరుణాం తరంగితాక్షీం. ఆ యొక్క ఎర్రటి అయినటువంటి ఆ యొక్క ముఖం యొక్క పద్మంలోంచి ఆ యొక్క కనులు కరుణ రసాన్ని తరంగాలుగా విడుదల చేస్తూ ఉన్నాయి. ఆ కరుణ రసం మనం అందుకోవటానికి మనం ఆవిడ మన దాకా ఆ తరంగాలు వస్తాయంటే అమ్మవారి కరుణకి మనం పాత్రులు అవుతాం అన్నమాట. వక్రలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన. ఎందుకు తిరుగుతున్నాయి అమ్మవారి కన్నులు? నిశ్చలంగా ఉండలేదా అంటే ఎందుకు తిరుగుతుందంటే వేదాలు ఇతిహాసాలు ఎప్పుడు ధ్వనిస్తూ ఉండగా ఆ సూర్యచంద్రులు తాటంకాలుగా కలిగినటువంటి అమ్మవారు, అంటే చెవులకి తాటంకాలుగా వేళ్లాడ పెద్ద పెద్ద బుట్టల్లాగా సూర్యుడు చంద్రుడు పెట్టుకున్నారు. ఎందుకునవి? అవి విశ్వసాక్షులవి. విశ్వసాక్షిని అని చెప్పి సూర్యుడికి పేరు. ఎందుకని? విశ్వంలో జరిగేటువంటి విషయాలు, వ్యవహారాలు, క్రతువులు, యజ్ఞయాగాదులు, యుద్ధాలు, భయాలు ఏవైనా సరే అన్నీ కూడా ఆ యొక్క సూర్యచంద్రులు చెప్తూ ఉంటే ఈ చెవి వింటూ ఉంటే చూద్దాము నా భక్తులు, నా పిల్లలు, నా సంతానం, నా విశ్వం అంతా ఏం చేస్తుందని ఆవిడ ప్రేమ కొద్దీ ఏం చేస్తుంది, కళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఇలా ఇలా తిప్పుతోందనమాట. ఆ తిప్పటం వల్ల అవి ఎలా ఉన్నాయి? సరస్సులో తామర పూలతో నిండిన సరస్సులో అటు ఇటు తిరుగాడే చేపల్లా ఉన్నాయన్నమాట. చూసారు ఎంత అందమైన వర్ణన. ఎందుకని చూస్తుంది? అరుణాం కరుణాం తరంగితాక్షీం. మనకి కరుణని ప్రసాదిస్తుంది. అలా తిరిగి మనని గమనిస్తూ ఉంటుంది. ఈ విశ్వం చివరి నుంచి ఆ విశ్వం దాకా, అంటే ఆర్కిటిక్ నుంచి అంటార్కిటిక్ దాకా ఖండాంతరాలు, విశ్వాంతరాలు, ఖగోళాలు అన్నీ కూడా ఆవిడ గమనిస్తూ ఉంటుంది. ఆవిడ నిశ్చలంగా కళ్ళు మూసుకుంటే ఇవన్నీ ఎలా చూడగలుగుతుంది? మన బాధ ఆవిడకి ఎలా తెలుస్తుంది? మన సంతోషం ఎలా తెలుస్తుంది? మన అర్చనా విధానం ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆవిడ ఎప్పుడూ కనురెప్ప మూయదు. అయినా దేవతలు అనిమేషులు అని పేరు. దేవతలు కన్ను ఇలా మూయరు అనమాట. వాళ్ళు తెరుచుకునే ఉంటాయి దేవతల కళ్ళు ఎప్పుడు కూడా. ఆ విధంగా ఆవిడ వక్రలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన. కన్నులతోటి చూస్తే మనకు అంత అర్థమవుతుందా? మనకు తెలుస్తుందా? మన బాధలు తెలుస్తాయి ఆవిడికి? మన సుఖ సంతోషాలు, మన స్థితి, మనం ఎలా ఉన్నామని గమనిస్తుందా? కళ్ళతో చూస్తే సరిపోతుందంటే కామాక్షి అనేటువంటి పేరుంది అమ్మవారికి. కామాక్షి అంటే కోరికలు తీర్చేటువంటి తల్లి, కోరికలు సకల కోరికలు తీర్చేటువంటి నేత్రాలు గల తల్లి. ఎందుకుని అంటే తాబేలైనా సరే ఇసుకలో గుడ్లను పొదిగి అదేం చేస్తుంది? సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోయి అక్కడి నుంచి వాటిల్నే చూస్తూ ఉంటుంది. ఇలా కన్ను తిప్పదా తాబేలు. ఎప్పటి వరకు? ఆ గుడ్లు పగిలి పిల్లలు బయటకు వచ్చేదాకా, వాటంతటగా బయటకు వచ్చే వరకు కూడా చూపులతోటి ఇలా చూస్తూనే ఉంటుంది. చూపుల ద్వారా మాత్రమే ఇవి పోషించబడి ఈ తాబేటి యొక్క అండాలు వాటంతటగా వృద్ధి చెంది పొదగబడి పిల్లలయ్యి అవి గుడ్డుని ఛేదించుకుని బయటికి వచ్చి నెమ్మదిగా పాకుతూ మళ్ళా తల్లి దగ్గరికి చేరుకుంటాయి. అవి చూపుల ద్వారానే పోషింపబడుతుంది. ఇక్కడ కూడా అంతే. అమ్మవారు అరుణాం కరుణాం తరంగితాక్షీం. అమ్మవారు అంత ప్రేమగా కరుణ కలిగి మనని చూస్తూ ఉంటే మన కార్యక్రమాలన్నీ మనం హాయిగా చేసుకోగలుగుతాం. చూసారా కంటికి ఎంత శక్తి ఉందో? మత్స్యం కూడా అంతే. చేప నురుగు రూపంలో దాని గుడ్లను పెడుతుంది. దానికి పాపం ఆహారం ఇవ్వటం కానీ పొదగటం కానీ కుదరదు చేపకి. తాబేలు కాబట్టి పాపం ఒడ్డుకొచ్చి పిల్లల్ని పెట్టగలిగింది, కానీ చేపకు అలా అవకాశాలు లేవు. ఎందుకంటే ఒడ్డు దాటి వచ్చిందంటే చేప మరణిస్తుంది, బతకదు. ఆ చేప ఏం చేస్తుంది? ఆ నురుగులోనే నురుగు పెట్టి ఆ నురుగులో చేప గుడ్లను పెట్టి వాటిల్ని చూస్తూ ఉంటుంది. పరమాత్మ భగవంతుడా, ఈ పిల్లలకి ఏం కాకూడదు, ఇవి చక్కగా పొదగబడాలి,
నా పిల్లలన్నీ బాగా బయటికి రావాలి, మంచిగా బలంగా రావాలని కోరుకుంటూ ఉంటుంది, పరమాత్మను వేడుకుంటూ ఉంటుంది. తాబేలు కూడా అంతే, పరమాత్మను వేడుకుంటుంది, నా గుడ్లు జాగ్రత్త, నా పిల్లలు జాగ్రత్త, నా పిల్లలు జాగ్రత్తగా వచ్చి మళ్ళీ నన్ను కలుసుకోవాలని అది బాధపడుతూ పరమాత్మను తలుచుకుంటూ ఉంటుంది. అంటే వేవ్ లెంగ్త్, దాని మానసిక స్థితి, దాని మనసులో ఏమనుకుంటుందో అది అక్కడ ఫలవంతం అవుతుంది. ఎందుకంటే విశ్వవ్యాపిని అమ్మవారు దాని మొర కూడా ఆలకిస్తుంది. అయ్యో పాపం ఈ తాబేలు ఎంత బాధపడుతుందని చెప్పి దాని పిల్లల్ని చక్కగా సక్రమంగా పొదగబడేట్టు చూపుల ద్వారా చూసి చక్కగా పోషింపబడి అవి పిల్లలే బయటకు వచ్చేలా అమ్మవారు కూడా అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చేపకైనా తాబేలకైనా మనుషులకైనా అంతా ఒకటి. ఎందుకంటే ఈ 64 లక్షల జీవరాశులు కూడా అమ్మవారి యొక్క సంతతే కాబట్టి. అందుకని అమ్మవారు మన్ని కూడా అలాగే చూస్తూ ఉంటుంది. కామాక్షి, ఆవిడకి అందుకే నమస్కారం పెట్టుకుందాం. వక్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. ఇవి విశ్వం అంతా ఒక సరస్సు అనుకుంటే ఈ సరస్సులో మనం అందరం ఉన్నాం. ఎందుకంటే ఈ భూమి 70% నీళ్ల మీద తేలి ఉంది. ఇది 30% భూమి ఉంది, 70% నీరే ఉంది. ఈ నీటిలో ఈ భూమి మునిగిపోకుండా బ్యాలెన్సింగ్గా ఉండటానికి కూడా అమ్మవారు తన చూపులతో చూస్తూ ఉంటుంది. చలన్మీ నాభలోచన. మనకి చెప్పుకున్నాం మత్స్యావతారంలో ఏ విధంగా భూమి రక్షింపబడింది అనేది, వేదాలు ఏ విధంగా రక్షింపబడ్డాయి, స్వరం ఏ విధంగా రక్షింపబడింది, ఇవన్నీ కూడా రహస్యాలన్నమాట, అంతర్గతంగా ఉన్నటువంటి రహస్యాలన్నమాట ఇవన్నీ కూడా. వక్రలక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన. ఆవిడ మన అలా చూస్తూ ఉంటే మనం పోషింపబడుతూ ఉంటాం. ఇప్పుడు ఎందుకండి, ఒక పసిపిల్లలు ఉన్నది ఎగ్జాంపుల్గా బాగా ఏడుస్తుంటారు కక్కటిల్లి, వాళ్ళు ఏం చేసిన ఏడుపు ఆపరు. కానీ వాళ్ళ అమ్మ వచ్చి ఒకసారి ఇట్లా ఎత్తుకుని మా నాన్నే మా కన్నే అని ఎత్తుకుని భుజానికి వేసి జోగొట్టింది అనుకోండి, వెంటనే టక్కన ఆపేస్తారు వాళ్ళు. ఏముంది అందులో అంటే ఏం లేదు. అలా